సో చాలా మంది ఏమనుకుంటారంటే బైక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేయడమే కదా, డబ్బులు ఈజీగా కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటారు. 12-13 గంటలు కూర్చొని డ్రైవింగ్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. ఒకవైపు ఇంజన్ వేడికి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, ఒకవైపు సూర్యుడి వేడికి చేతులు కళ్ళు కాలిపోతాయి. ఈ హైదరాబాద్ లో ఉండే దుమ్ము పొల్యూషన్ వల్ల కళ్ళు మండుతూనే ఉంటాయి. ఒకవైపు వేడికి ఫోన్ అనేది ఓవర్ హీట్ అవుతూనే ఉంటుంది. ఇలా ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ గొడుగు మొబైల్ హోల్డర్ అయితే కొనుక్కున్నాను. దీని వల్ల నా ఫోన్ అనేది ఓవర్ హీట్ అవ్వట్లేదు. దీని ప్రైస్ ₹400. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ₹400 దీనికి పెట్టడం బొక్క అనుకుంటారు. 20,000 రూపాయల ఫోన్కి ₹400 ప్రొటెక్షన్ మొబైల్ హోల్డర్ లేకపోతే ఇంకెందుకు. చాలా మంది మొబైల్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా ఎండ మొబైల్ మీద పడడం వల్ల మొబైల్ చాలా ఓవర్ హీట్ అవుతుంది. ఈ ఓవర్ హీట్ అవడం వల్ల ఫోన్ బ్యాటరీ మీద ప్రెజర్ పడుతుంది, పర్ఫార్మెన్స్ పడిపోతుంది, ఫోన్ కూడా పాడైపోతుంది. ఈ మొబైల్ హోల్డర్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే మన ఛానల్ బయోలో ఉంది, అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ ని బై చేసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన 108 ట్రిప్స్ అయితే చూపించింది. ఈ ఎండాకాలంలో బైక్ టాక్సీ చేసేవాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లో ఫుడ్డే తీసుకోండి. వీలైతే మధ్యాహ్నం పెరుగన్నం తినండి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఈ ఎండాకాలంలో నీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ అయిపోతుంది మన బాడీ. మనలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టిఫిన్ తిని స్టార్ట్ అవుతారు. టిఫిన్ తిని స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా దాహం అయితే వేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తిని బైక్ టాక్సీకి వస్తున్నారు, ఎంతమంది ఇంట్లో అన్నం తిని బైక్ టాక్సీకి వస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డ్రాప్ లొకేషన్కి వచ్చాను కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. బిల్ అమౌంట్ వచ్చేసరికి ₹111 అయితే చూపించింది. మేడం గారి దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్న. బిల్ అమౌంట్ ₹111 వస్తే మేడం గారు ₹110 ఇచ్చి చేయిలు దులుపుకున్నారు. ఇంకా మిగతా చిల్లర ఏది అంటే లేదు బాబు అని చెప్పి అన్నారు. ఇచ్చిన ₹100 కరెక్ట్ గానే ఉంది. ₹10 అయితే మొత్తం మడత పడిపోయింది. ఈ మడత నోట్ చూస్తూ ఉండగా ₹120 రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి రైడ్ అనేది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు.